మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. మన పెద్దలు అంటారు, ఆకలి రుచి ఎరగదంటండి, నిద్ర సుఖము ఎరగదంట. ఆకలితో ఉన్నప్పుడు రుచిని పట్టించుకోము. బాగా నిద్ర వస్తున్నప్పుడు మనం సౌఖ్యాన్ని కూడా పట్టించుకోము. అలాంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఒక సంఘటనను మనం చూడబోతున్నాము. మార్కు సువార్త 5వ అధ్యాయానికి మీ పరిశుద్ధ గ్రంథాలని తెరిచి ఉంచమని నేను కోరుచున్నాను. ప్రార్థన చేసుకుని మనం చదువుకోబోతున్నాము. తలలో వంచవలసిందిగా మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. ప్రభువా, మా యేసయ్య, ఆదియందు వాక్యముగా, వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యము దేవుడై ఉండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్యన నివసించిన దేవా, మీకు స్తుతులు స్తోత్రములు. మీ పరిచర్య నైనా మార్కు సువార్త నుండి ప్రభా, మీ పరిచర్యను చూడాలని మేము ఆశపడుచున్నాం. ప్రభా నైనా, ఈ సమయమందు మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించి, మీ పరిచర్యలో మీ మనస్సు, మీ పద్ధతులు మేము గ్రహించినట్లు ప్రభా, మా జీవితాలు నాయనా మీ జీవితం వలె మార్చబడినట్లు మీరు నడిపించుకోవాల్సిందిగా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మనం ఇంతకుముందు మార్కు సువార్త 4వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసాం. గుర్తుందండి? ఆయన ఒక ఫ్లోటింగ్ పుల్పిట్ వాడారు. అంటే జనమంతా కూడా ఆ గలిలయ సముద్రము దగ్గర వారు అక్కడ కూడుకొని ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ జన సమూహాలతో మాట్లాడడానికి ఇప్పుడు ఒక దోణి ఎక్కారు. ఆ దోణిలో అది ఇటు అటు ఊగుతుంటే ఆ దోణిలో నుండి ఆయన ప్రజలతో మాట్లాడారు. ఆ సందర్భంలో లూకా సువార్త 4వ అధ్యాయంలో 5 ఉపమానాలు మన ప్రభువు చెప్పటము మనం చూసాము. మొట్టమొదటిది విత్తనాలు చల్లే ఒక వ్యక్తి. ఆ విత్తనాలు చల్లే ఆ వ్యక్తి, ఆ విత్తనాలు ప్రతి చోట పడుతున్నాయి. మార్గములో రాతి నేలను, ముండ్ల పొదలు, మంచి నేలను. అంటే ఆ విత్తనాలు నాటే ఆ వ్యక్తి ధారాళంగా చల్లుతున్నాడు. ధారాళంగా. అవునండి, ఆ విత్తనాలు నాటేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన క్రియలు ఎప్పుడూ ధారాళంగానే. అవును, అన్ని చోట్ల ఆయన ఆ వాక్యము అందరికీ అందాలి. అవును ప్రియులరా, తర్వాత మరొక ఉపమానం చూసాం. ఒక దీపము దీపస్తంభం మీద ఉంటే ఎక్కువ మందికి ఆ వెలుగు కనపడుతుంది. అవును, మన జీవితాలు కూడా అలాగ ప్రకాశించాలి. తర్వాత మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో 3వ ఉపమానం కనపడుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత మీకు కూడా కొలవబడుతుంది. మన ప్రభు తర్వాత 4వ ఉపమానం మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనంలో నుండి మనం చూడొచ్చు. ఒక వ్యక్తి విత్తనాలు చల్లి వెళ్ళిపోయాడు. ఆ విత్తనాలు మొలకెత్తినవి. తర్వాత పంట కోయటానికి వచ్చాడు. 5వ ఉపమానము ఒక ఆవగింజ గురించి. అవునండి, చిన్నగా ఉంటుంది, కానీ అదొక పెద్ద చెట్టు అవుతుంది. అంటే అందులో పక్షులు కూడా చిన్న చిన్న గూడులు చేసుకునే అంత అవుతుంది. అవును, మన జీవితాలు చిన్నగా ప్రారంభం కావచ్చు. అవునండి, సామాన్యంగా ప్రారంభం కావచ్చు. సామాన్యంగా ఉన్న మన జీవితాలని ఒక గొప్పగా
అనేకులకు దీవెనకరంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేయగలరు. ఈరోజు నీవు అంటున్నావేమో, నా పని ఏంటి, ఇంకా నా జీవితం అయిపోయింది, నా జీవితం వల్ల ఇంకేమైనా లాభం ఉన్నదా, నేను ఇంకా దేవునికి ఏమైనా పనికి వస్తానా? లేదు ప్రియులరా, గాడ్, దేవునికి నిన్ను నీవు ఈరోజు సమర్పించుకుంటే దేవుడు నీ జీవితాన్ని పుష్పించేలాగా చేసి అనేకులకు దీవెనకరంగా చేస్తారు. పాత నిబంధనలో హగ్గాయి గుర్తున్నాడా? హగ్గాయి ప్రవక్త ఇంకా నా జీవితం అయిపోయింది అనుకున్నాడు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నాడు. దేవుడు హగ్గాయిని వృద్ధాప్యంలో ఒక ప్రవక్తగా ఉండటానికి పిలుచుకున్నారు. ఆయన పరిచర్య కొన్ని 2-3 నెలలు మాత్రమే, అంతే, 1 సంవత్సరం పాటు కూడా లేదు. కానీ గొప్ప పరిచర్య. అవును ప్రియులరా, ప్రకటన రాసిన యోహాను కూడా ఆయన పరిచర్య చేస్తుంటే ఎఫెసీ పట్టణంలో అక్కడి నుండి ఆయనను బంధించారు, కాగే నూనెలో పడేశారు. కానీ ఆయన కాగిపోలేదు. ఇక పట్మస్ ద్వీపానికి పంపించారు. నా పని అయిపోయిందిలే, ఇంకేముందులే, పట్మస్ ద్వీపం నుండి నేను బయటపడతానా ఏంటి? వృద్ధాప్యంలో ఉన్నాడు. కానీ గమనిస్తున్నారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహానుతో అన్నట్లుగా, నీతో నా పని అవ్వలేదు, ఐఎమ్ నాట్ ఫినిష్డ్ విత్ యూ. యోహాను, ఈ పట్మస్ ద్వీపంలో, ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ దర్శనాలు నువ్వు చూడాలి. ఈ దర్శనాలు నువ్వు ప్రకటన గ్రంథంగా రాయాలి. అనేకులను నా రాకడ కొరకు సిద్ధపరచాలి. అవును ప్రియులరా, జీవితంలో ఆ అనారోగ్య పరిస్థితుల వలన, ఆ నిరుత్సాహం కలిగించే ఆ పరిస్థితుల వలన నీవు అనుకుంటున్నావేమో, అయిపోయింది నా జీవితం, ఇంకేముందులే, ఏదో బ్రతికే 4 రోజులు అలాగ బ్రతికేసి ఇంకా ఏదో రోజున టప్మంటుంది, నా పని అయిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. గాడ్ ఈజ్ నాట్ ఫినిష్డ్ విత్ యూ. నీ పట్ల దేవునికి ఒక చక్కటి ప్రణాళిక ఉన్నది. అవును, మన జీవితాల్ని ఈరోజు మనం ప్రభువుకు సమర్పించుకుందాం. ఆ రోజంతా ఆ ధోనిలో నుండి ఆ ప్రజలకు బోధించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆ గలిలయ ఆ సముద్రం దగ్గర బోధించిన యేసయ్య, ఇప్పుడు ఆఫ్టర్ అన్ ఈవెంట్ఫుల్ డే ఆయన ఇప్పుడు శిష్యులతో ఏమన్నారో ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి ఒకసారి చూద్దాం. ఆ దినమే, మార్కు రాస్తున్నాడు, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులతో పాటు ఒక దోణి ఎక్కి అవతల ప్రక్కకి వెళ్తున్నారు. అవును ప్రియులరా, ఏదో ఒక ప్రాముఖ్యమైన కారణము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అవతల ప్రక్కకి తీసుకుని వెళ్తుంది. ఈ సముద్రము యువతల ప్రక్కన జనసమూహములు ఉన్నాయి. కానీ ఆ జనసమూహములు చూసి ఇంకెక్కడే ఉండిపోవాలని ప్రభు అనుకోలేదు. అవును, వారిని పంపించేసి, అవును మనకిక్కడ పలుకుబడి వచ్చింది, మనకి పేరు వచ్చింది, మనం ఇక్కడే ఉండాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలా అనుకోలేదు. ఏదో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో ఈ గలిలయ సముద్రము అవతల ప్రక్కకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఆయన వెళ్తున్నారు. బాగా అలసిపోయినప్పటికీ, ఇక ఆయనలో శక్తి లేకపోయినప్పటికీ అవతలకు వెళ్ళాలి. ఏ కారణం చేత ఇప్పుడు మన ప్రభువు గలిలయ సముద్రము అవతల ప్రక్కకి వెళ్తున్నారు అంటే, ఇది వెస్టర్న్ సైడ్ అయితే అది ఈస్టర్న్ సైడ్కి ఆయన వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారో మనం చూద్దాం. గమనిస్తున్నారా ప్రియులారా?
నీవు నేను కూడా దేవుని యొక్క పరిచర్యలో కానీ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి మనము ముందుకు వెళ్తుంటే ఆటంకాలు కలుగుతాయి. ఆటంకాలు రావని నువ్వు అనుకోవద్దు. అవును, నీవు యేసయ్యను అంగీకరించి నేను బాప్టిజం తీసుకోవాలి అని నువ్వు నిర్ణయం చేసుకున్నప్పుడు కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. అయినా సరే మనం ముందుకే వెళ్ళాలి, ముందుకే కొనసాగాలి. ఆయన ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందో మార్క్ చక్కగా రాస్తూ ఉన్నాడు. 37వ వచనము, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. సడన్గా పెద్ద తుఫాను చెలరేగింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఉద్దేశంతో అవతలికి వెళ్తున్నారు. కానీ ఆయనను ఆప్ చేయటానికి ఇప్పుడు ఒక తుఫాను కూడా వచ్చింది. ఆ రోజు జనసమూహములను పంపించేశారు. ఇప్పుడు ఫోకస్డ్గా అవతల ప్రక్కకు వెళ్తుంటే ఎవరో ఆప్ చేస్తున్నట్లు ఇప్పుడు ఒక తుఫాను కూడా చెలరేగింది. ఆ దోణి నీళ్లతో నిండిపోయింది. మన ప్రభువు పరిస్థితి ఒకసారి చూద్దామండి. ఆయన దోణి ఆ అమరమున తలగడి మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఎవరో ఆప్ చేస్తున్నారు. ఏదో కనపడని శక్తులు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు అవతలకి వెళ్లకుండా ఆప్ చేస్తున్నారు. ఒక పెద్ద తుఫాను చెలరేగింది. ఆయన అలసిపోయారు. నిద్ర సుఖాన్ని ఎరగదు. ఆ తుఫాన్లో కూడా ఆయన ఎలాగ నిద్రించగలిగారు అంటే ఎంత అలసిపోయారో మనకు అర్థమవుతుంది. ఆయన సంపూర్ణంగా మానవుడిగా ఉన్నారు. ఆ శిష్యులు వారు చేపలు పట్టుకునేవారు. ఆ గలిలయ సముద్రం మీదే వారు చేపలు పట్టుకునేవారు. ఆ పరిస్థితులు వారికి తెలుసు, ఆ వాతావరణ పరిస్థితులు వారికి తెలుసు. కానీ వారు కూడా ఆ దోణిను కంట్రోల్ చేయలేకపోయారు. వారు ప్రభువుని అన్నారు, కేరెస్ట్ దౌ నాట్ దట్ వి పెరిష్. మేము నశించిపోయే స్థితిలో ఉన్నాం ప్రభువా, మా పరిస్థితి గురించి నీకు లెక్కలేదా? అవును ప్రియులరా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వెంటనే ఏం చేశారు? 39వ వచనము, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకొండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. హల్లెలూయా. ఆయన లేచి సముద్రాన్ని ఒక్క చెయ్యి చాపితే నిశ్శబ్దమని ఒక మాట అనగానే, టీచర్ లేనప్పుడు క్లాస్ రూమ్లో పిల్లలు ఎంత అల్లరి చేస్తారండి? టీచర్ గారు అలా అడుగు పెట్టగానే కిక్కురు మనకుండా ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోతుంది. మన యేసయ్య ఆయన లేవగానే, ఆయన అడుగు పెట్టగానే గాలి నిమ్మలమైపోయింది, సముద్రము నిశ్శబ్దమైపోయింది, తుఫాను ఆగిపోయింది, శిష్యులకు మతిపోయింది. ఏంటిది? ఎవరైనా వారు మిక్కిలి భయపడి, 41వ వచనంలో, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. గాలి సముద్రము మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎందుకు లోబడుతుంది? బికాస్ హీ ఈజ్ ద క్రియేటర్. ఆయనే సృష్టికర్త. నోటి మాటతో సృష్టించింది ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. గాలికి తెలుసు, సముద్రానికి తెలుసు ఆయన సృష్టికర్తని. అలాగే రోగములకు తెలుసు ఆయన శక్తి ఏంటో, మరణానికి తెలుసు ఆయన శక్తి ఎంత గొప్పదో, దెయ్యాలకు తెలుసు
ఆయన సృష్టికర్తని, ఆయన ముందు మన ఆటలు సాగవని దయ్యాలకి, సాతానుడికి కూడా తెలుసు ప్రియులరా. అంతా నెమ్మదైపోయింది. ఇప్పుడు ఆ పడవ, ఆ దోణి ఇప్పుడు అద్దరికి చేరింది. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్యలో చాలా ఫోకస్డ్గా ఆయన నడుస్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఈ గలిలయ సముద్రము ఈ ప్రక్క నుండి ఆ ప్రక్కకు ఎందుకు ఫోకస్డ్గా వెళ్తున్నారో ఇప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 5వ అధ్యాయము 1వ వచనం నుండి, వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. అవతల ప్రక్కకు వచ్చారు. ఈస్టర్న్ సైడ్ ఆఫ్ గ్యాలిలీ, అవతల ప్రక్కకు వచ్చారు. గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. హల్లెలూయా. మనం అనుకుంటూ ఉండొచ్చు, ఎవరి కోసం? జనసమూహములను ఇంటికి పంపించేసి ఆ సాయంకాలం అయినప్పుడు ఆయన రెస్ట్ తీసుకోకుండా ఎందుకు ఆ తుఫానును కూడా ఎదిరించి అవతల ప్రక్కకు వచ్చారు? ఎవరి కోసం? ఆ అపవిత్రాత్మలు పట్టిన ఆ డిమోనియాక్, ఆ దెయ్యం పట్టిన ఆ వ్యక్తి కోసం. అవును ప్రియులరా, దీనిని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరిని రక్షించడానికి ఆయన ఎంత దూరమైనా వెళ్తారో, ఎన్ని తుఫాన్లైనా ఎదుర్కొంటారో. నీ రక్షణ కొరకు హీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఎంత దూరమైనా వెళ్తారో నిన్ను రక్షించడానికి. దట్ ఈస్ యువర్ లార్డ్ అండ్ మై లార్డ్. ఆయన ఉపమానం చెప్పారు. గొర్రెలు కాపరి 100 గొర్రెలు. ఆ తప్పిపోయిన గొర్రె కోసం ఆ రాత్రి ఆయన ఎంత దూరమైనా సరే అది దొరికే వరకు ఆయన వెతుకుతారు. అయ్యా, ఆ తప్పిపోయిన గొర్రెను నేనే అని మీరు అంటున్నారేమో ఈరోజు. నిజంగానే నా పరిస్థితి ఆ దెయ్యం పట్టిన వ్యక్తిలాగా నా పరిస్థితి ఉన్నది. జీసస్ ఈజ్ కమింగ్ ఫర్ యూ. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు వస్తున్నారు. ఆయన నీవు ఎంత కటిక చీకట్లో ఉంటే ఆ చీకట్లోనికి ఆయన వస్తారు. ఆ దెయ్యం పట్టిన ఆ వ్యక్తి, అపవిత్రాత్మలు పట్టిన ఆ వ్యక్తి ఆ సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. ఎక్కడికి వెళ్తున్నారు? సాధారణంగా మనుషులు ఆ ప్రాంతంలో తిరగట్లేదు. ఎందుకంటే అది సమాధుల ఆ ప్రాంతము. ఆ సమాధుల మధ్యన ఈ దెయ్యం పట్టిన వ్యక్తి అక్కడ జీవిస్తున్నాడు. కాబట్టి ఎవరన్నా దారిలో వెళ్తుంటే వాళ్ళని ఊరుకోడు, వాళ్ళని కొట్టేస్తాడు. తను తానే ఈ అపవిత్ర ఆత్మలతో పీడింపబడుచు తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటూ జీవిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఇంకేమున్నాయి తెలుసండి? పందులు. అంటే ఒక అపవిత్రమైన ఆ స్థలానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్తున్నారు. అవును, నీవెక్కడుంటే అక్కడకు నీ కోసం ఆయన వస్తారు. నీవే స్థితిలో ఉన్నా నీ వైపు ఆయన వస్తున్నారు ఈరోజు. అవును, మార్కు సువార్తలో అపవిత్రాత్మ అంటే మనకు తెలుసు, మైలు అంటే అంటుకుంటుంది. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నిష్కల్మషుడు, నిరపరాధి, ఆయన పవిత్రుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన ఈ అపవిత్రమైన ఈ ప్రాంతానికి, ఆ సమాధులున్న ఆ ప్రాంతానికి, ఎందుకంటే శవాలంటే అపవిత్రమే, అక్కడే ఈ అపవిత్రమైన ఆత్మతో అంటే దురాత్మలతో నింపబడిన ఈ వ్యక్తి అంతా అన్క్లీన్.
ఆ ప్రదేశానికి మన ప్రభువు వచ్చారు. నిజంగా మన ప్రభు అని యేసుక్రీస్తు వారు, ఆయన పరలోకములో, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, సమస్త దూతల యొక్క స్తుతుల మీద ఆసీనుడై ఉంటున్న మన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆ దేవదూతల సౌఖ్యాన్ని విడిచి, ఆ దేవదూతల ఆరాధనను విడిచి ఈ అపవిత్రమైన ఈ పాపలోకానికి ఆయన నిన్ను వెతుక్కుంటూ, నన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చారు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వెంటనే వచ్చాడు. ఆ దెయ్యములు పట్టిన ఆ వ్యక్తి వచ్చాడు. దేవుని వాక్యం చదువుతున్నానండి. వాడు 5వ అధ్యాయము మార్కు సువార్త 3వ వచనం నుండి, వాడు సమాధులలో వాసము చేసేది వాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకు చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళ సంకెళ్లను తుత్తునీలుగా చేశాను కనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. నో బడీ కుడ్ కంట్రోల్. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ ఆ కొండలలోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి హల్లెలూయా వచ్చాడు. కేకలు వేసుకుంటూ వచ్చాడు. యేసయ్యను చూచి ఇక హీ ఫెల్ డౌన్ అట్ హిస్ ఫీట్, సాగిలపడి హీ వర్షిప్డ్. అవును ప్రియులరా, మన ప్రభువైన యేసుక్రీస్తు అని ఆరాధిస్తున్నాడు. 7వ వచనంలో, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఒక ప్రక్క నుండి కేకలు. అవును ప్రియులరా, ఈ దెయ్యములు పట్టిన, అపవిత్రాత్మలు పట్టిన ఈ వ్యక్తి కేకలు వేస్తున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఆ మాటలు ఎవరివి? అసలు ఆ కేకలు ఎవరివి? ఆ వ్యక్తివి కాదు. ఆ వ్యక్తి ద్వారా ఆ దురాత్మలు మాట్లాడుచున్నవి. గమనిస్తున్నారా? కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఆ కేకలలో, ఆ శబ్దాలలో నీ స్వరము, నీ చిన్న స్వరమును ఆయన గుర్తుపట్టగలరు, ఆయన గ్రహించగలరు. ఆ కేకల్లో అంటే ఈ అపవిత్రాత్మలు పట్టిన ఈ వ్యక్తి, ఆయన హృదయంలో ఆశ ఏంటంటే ఈ పరిస్థితి నుండి నేను బయటపడాలి. ఐ వాంట్ డెలివరెన్స్. నాకు విమోచన కావాలి. ఈ స్థితిలో నేను ఉండలేకపోతున్నాను. అది యేసయ్యకి చెప్పాలని ఆశపడుతున్నాడు. కానీ నోరిప్పుతుంటే ఎవరు మాట్లాడుతున్నారండి? దురాత్మలు మాట్లాడుతున్నాయి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? హీ నోస్ యువర్ సైలెంట్ రిక్వెస్ట్స్. నీవు చెప్పలేకపోతున్నావే, నీ కోరికను ఎవరికి చెప్పలేకపోతున్నావే, నిశ్శబ్దంగా ఆ హృదయంలోనే నువ్వు కారుస్తున్న కన్నీరు ఆయనకి తెలుసు. హీ నోస్ యువర్ సైలెంట్ టీయర్స్. ఆ దెయ్యాలు గట్టిగా కేకలు వేస్తూ మాట్లాడుతున్నాయి. 8వ వచనము, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వానిని అడుగగా నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి. ఎవరు మాట్లాడుతున్నారు? ఆ దురాత్మలు ఈ వ్యక్తి ద్వారా. అవునండి, ఆ దురాత్మలు ఏమని అడుగుతున్నాయో చూద్దామండి. ఆ దురాత్మలు 10వ వచనము, తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతుమాలు కొనెను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయుచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలు కొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను.
ప్రవేశింపగా ఇంచుమించు 2,000 సంఖ్య గల ఆ మంద ప్రప్రాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఇప్పుడు ఆ దురాత్మలు యేసయ్య ఎదుట నిలవలేవు. అవును ప్రియులారా, ఎప్పుడైతే ఆ దురాత్మలకు యేసయ్య సెలవీయగా ఆ పందుల్లోనికి వెళ్ళిపోయినాయి. 2,000 పందులు ఆ సముద్రంలో పడి చచ్చాయి. అవును, మరి ఈ వ్యక్తి సంగతి మనం చూద్దాం ప్రియులారా. ఈ వ్యక్తి యొక్క సంగతి 15వ వచనంలో, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని హల్లెలూయా స్వచిత్తుడై కూర్చునిండుట చూచి భయపడిరి. ఆయన ఇప్పుడు చక్కగా, బుద్ధిగా, నెమ్మదిగా, నిశ్చింతగా ఉన్నాడు. బట్టలు ధరించుకొని ఇన్ హిస్ రైట్ మైండ్. అవును ప్రియులారా, అది నీ స్థితి. యేసయ్యను తెలుసుకుంటే, యేసయ్యను కలుసుకుంటే యు విల్ బీ ఇన్ యువర్ రైట్ మైండ్, క్లోత్డ్. అంటే చక్కగా బట్టలు ధరించుకొని నీ మనస్సు, నీ ఆలోచనలన్నీ సరి అయిపోతాయి యేసయ్యను కలిసినప్పుడు. అవును ప్రియులారా, ఈ సందర్భంలో 3 కోరికలు, 3 విషయాలు బ్రతిమాలను అని 3 సార్లు మనకు కనపడుతున్నాయి. ఆ దయ్యాలు యేసయ్యను బ్రతిమాలాయి. పందులోనికి వెళ్ళిపోవడానికి సెలవయ్యా. తర్వాత ఆ పందులు మేపేవారు వచ్చి, ఆ ఊరు ప్రజలు వచ్చి, యేసయ్యా ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో అన్నారు. ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నారు. వాడిని బ్రతిమాలారు. తర్వాత చివరిగా ఈ దయ్యముల నుండి విడిపింపబడిన ఈ వ్యక్తి, అయ్యా నేను కూడా నీతో వచ్చేస్తాను అని బ్రతిమాలాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దయ్యాలు బ్రతిమాలినప్పుడు ఆయన అంగీకరించారు. ఆ ఊరి ప్రజలు ఇక్కడ నుండి వెళ్ళిపోయాయంటే ఆయన వారి బ్రతిమాలినప్పుడు అంగీకరించారు. కానీ చాలా ఆశ్చర్యంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తి యొక్క కోరికను తీర్చలేదు. నీవు వెళ్ళి నీ ప్రజలకు ప్రభువు నీ జీవితంలో చేసిన మేళ్లను చెప్పయ్యా. క్లోజింగ్. వాడు వెళ్ళి 20వ వచనంలో యేసు తనకు చేసినవన్నీ దెక్కాపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. నీ సాక్ష్యం కొరకు ప్రజలు వెయిట్ చేస్తున్నారు. యేసయ్యను తెలుసుకున్నప్పుడు నీ జీవితం మారుతుంది. నీ సాక్ష్యం ద్వారా అనేకులు ఆశ్చర్యపడి యేసయ్యను తెలుసుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా, నీ ఉద్దేశంతో ఆ దెయ్యం పట్టిన వ్యక్తిని విడుదల చేయటానికి అద్దరికి వెళ్ళావు ప్రభువా. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఆగలేదు నాయనా. మమ్మల్ని రక్షించడానికి కూడా ప్రభువా నువ్వు అలాగే చేస్తున్నావు. దేన్ని కూడా లెక్క చేయకుండా, నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మాకు విమోచన ఇచ్చిన యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రములు. మా జీవితాలు నడిపించుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.